ఈ తప్పులే జగన్ కొంప ముంచాయా? మరక మంచిదే అన్నట్లు రాజకీయాల్లోనూ కొన్ని ప్రయోగాలు మంచివే, కానీ అన్నింటా అవి కుదరవు. పూర్తిగా సమూల ప్రక్షాళన చేస్తారని చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ చేతల వద్దకు వచ్చేసరికి ఆచితూచి అడుగులు వేయకపోతే ఇప్పుడు వైసీపీ ఎదుర్కొంటున్న పరిస్థితి మాదిరిగానే ఉంటుంది. ఎన్నికలకు ముందు వైసీపీ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. సొంత పార్టీలో కీలక నేతలను పక్కన పెట్టి కొత్త వారికి పట్టం కట్టిన తీరు అప్పట్లోనే ముసలం పుట్టించింది. కొలుసు పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్, ఆరిని శ్రీనివాసులు, బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు ఇలా అనేక మంది నాయకులు పార్టీకి రిజైన్ చేసి పొరుగు పార్టీల్లో చేరి విజయం దక్కించుకున్నారు. అదే సమయంలో జగన్ తీసుకువచ్చిన కొత్త ముఖాలు పుంజుకోలేకపోయాయి. పైగా భారీ స్థాయిలో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఎన్నికలకు ముందు టికెట్లు మార్చి నాయకులను మార్చి వేసిన ప్రయోగం వికటించింది. అయితే దీని నుంచి పాఠాలు ఎలా ఉన్నా వైఫల్యాలను మాత్రం ఎదుర్కోవడం కానా కష్టంగా ఉంది. ఇక మరొక ప్రయోగం, ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్పు చేయడం. ఇది మరింత వివాదంగా మారిపోయింది. అప్పటి వరకు నాయకులు తమ తమ నియోజకవర్గంలో అన్ని వర్గాలను ఆకర్షించేలా ప్రయత్నించారు. కానీ ఎన్నికలకు ముందు నియోజకవర్గం మార్చడంతో ఆయుధాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ ప్రయోగం కూడా విఫలమైంది. పార్టీ ఓటమికి నాయకులను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నది ఈ రెండు ప్రయోగాలు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నాయకులు పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నా అధినాయకుడు చేతులు కట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో నాయకులు తప్పులు లేవని జగన్కు కూడా తెలుసు. అంతా ఆయనే చేసుకున్న స్వయంకృతాపరాధం. ఒక్క సర్వేను నమ్మకపోవడం, క్షేత్రస్థాయిలో వాలంటీర్ల సర్వేలు, పార్టీ ఇన్ఛార్జ్ సర్వేలు, ఐపాక్ సర్వేలు ఇలా లెక్కకు మిక్కిలి సర్వేలు నమ్ముకొని ఒక్కదానిని పూర్తిగా అమలు చేయలేకపోయిన ఫలితంగా ఈ ప్రయోగాలన్నీ వికటించాయి. నాయకులు వెళ్ళిపోవడం, ఉండిపోవడం అనేది అధినేత తీసుకునే నిర్ణయం పైనే ఉంటుంది తప్ప మరొకటి కాదనే విషయాన్ని జగన్ ఇప్పటికైనా గుర్తించాలి.